ఓకే ఎప్పటికీ భారత్దే పాక్ ఖాళీ చేసి తీరాల్సిందే. ఇండియా స్ట్రాంగ్ అల్టిమేటం ఇవ్వడంతో దాయాది మైండ్ బ్లాక్ అవుతోంది. 100% పీఓకే ఎప్పటికీ భారత్దే అని కుండబద్దలు కొడుతోంది భారత్. ఇక చాలు పాక్ నీ జెండా పీకేమంటోంది. భారత్ ఇంత డెడ్లీ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి? పీఓకేలో ఏం జరుగుతోంది? నూటికి 200% పీఓకే ఎప్పటికీ భారత్దే. నో డౌట్ పాక్ ఖాళీ చేసి తీరాల్సిందే. పాకిస్తాన్ కు ఇండియా స్ట్రాంగ్ అల్టిమేటం. భారత్ డెడ్లీ వార్నింగ్ తో దాయాది మైండ్ బ్లాంక్. మింగను మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడట వెనకటికొకడు. పాక్ తీరు అలాగే ఉంటోంది. సొంతింట్లో పుట్టెడు సమస్యలు, తినడానికి తిండి లేదు, రాజకీయ సామాజిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పెంచి పోషించిన ఉగ్రవాదం పక్కలో త్రాచుపాములా బొసలు కొట్టి మరీ ఆ దేశాన్నే కాటేసి కబళిస్తోంది. అయినా పాక్ వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. ఎప్పుడూ పక్కింటిపై విషం చల్లే నీచమైన తత్వాన్ని మార్చుకోవడం లేదు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పీఓకే మాత్రం తనదేనంటూ పగటి కలలు కంటోంది. దశాబ్దాలకు ముందు దొడ్డిదారిన ఆక్రమించిన భూభాగంపై పెత్తనం కోసం తెగ పరితపిస్తోంది. ఈసారి అలాగే ప్రయత్నించింది. కానీ అంతర్జాతీయ వేదికపై పాక్ ఇండియా స్ట్రాంగ్ అల్టిమేటం ఇవ్వడంతో దాయాది మైండ్ బ్లాంక్ అయిందిప్పుడు. కశ్మీర్లో పాక్ ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే, వేరే దారి లేదు. దాయాది కశ్మీర్ ప్రస్తావనను తీసుకొస్తే భారత్ ఇలాగే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రతిసారి భారత్ ను దోషిని చేయాలన్నట్లు ప్రయత్నాలు చేస్తుంటుంది. అది ఎప్పుడూ జరిగేదే. ఈసారి కూడా అదే జరిగింది. ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి సయ్యద్ తారిక్ ఫతేమీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని అసందర్భంగా లేవనెత్తారు. దానికి అప్పటికప్పుడే తిరుగులేని అల్టిమేటంతో పాక్ నోరు మూయించారు. ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. జమ్మూ కశ్మీర్లో పీఓకే తమదేనని పాక్ బుకాయించింది. దీంతో భారత్ కు కోపం నషాలాని కంటింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించేసిన కబ్జా ల్యాండ్ ను నాదంటే వినేవాడెవరూ లేరిక్కడ. పాక్ ఆక్రమించిన కశ్మీర్ ముమ్మాటికి ఎప్పటికీ 100% భారత్ లో అంతర్భాగమేనని ఖరాఖండిగా ఆన్సర్ చేసేసరికి యునైటెడ్ నేషన్స్ వేదికపై పాక్ నోట మాట రాలేదు. India is compelled to note that the delegate of Pakistan has yet again resorted to unwarranted remarks on the Indian Union territory of Jammu and Kashmir. Such repeated references neither validate their illegal claims nor justify their state-sponsored cross-border terrorism. Jammu and Kashmir was, is, and will always be an integral part of India. Pakistan continues to illegally occupy the territory of Jammu and Kashmir, which it must vacate. We would advise Pakistan not to try to divert the attention of this forum to drive their parochial and divisive agenda. India will refrain from exercising a more elaborate right of reply. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. ఇలాంటి ప్రయత్నాలు పాక్ ముందు నుంచి చేస్తున్నదే. జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లో భాగమే. ఆ ప్రాంతంలోని కొంత ఇంకా పాక్ ఆక్రమణలోనే ఉంది. దాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పాలి. తప్పదు, ఖాళీ అయితే చేయాల్సిందే అంటూ పర్వతనేని హరీష్ దాయాదికి వార్నింగ్ ఇవ్వడంతో దెబ్బకు పాక్ గొంతులో వెలగపండు పడ్డట్లయింది. పాకిస్తాన్ పాలకులకు మాత్రం దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నింటికీ ఒక్కటే సొల్యూషన్. అదే కశ్మీర్ అన్నట్లుగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తుంటారు. అది వారి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కు అక్షయ పాత్ర లాంటిది. ఇప్పుడు కూడా అదే చేసి ఇండియాతో నానా చివాట్లు తిన్నారు. అస్థిరత తీసుకొచ్చారు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యం రాజకీయ నాయకులు పనికిరారు, పాకిస్తాన్ సైన్యమే పాకిస్తాన్ కాపాడుతుంది అని చెప్పి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, పాకిస్తాన్ సైన్యం డొమినేషన్ కోసం పాకిస్తాన్ వాళ్ళు
కాశ్మీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి భారతదేశం మీద హేట్ తీసుకొచ్చి భారతదేశం మన మీద పడిపోతుంది మేము లేకపోతే అని చెప్పి కాశ్మీర్ని అస్తమానం కాశ్మీర్ విషయం తీసుకొచ్చి పాకిస్తాన్ ప్రజలకి అదో నమ్మకం తీసుకొచ్చారు. పీఓకేలో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, పాలనను గాలి కొదిలేసింది. దీంతో అక్కడి ప్రజలు పీఓకే ఎప్పుడు భారత్లో విలీనమవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రోడ్లపైకొచ్చి తమను భారత్లో విలీనం చేయాలని పోరాడుతున్నారు. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. మన ఆస్తిని ఎవరైనా కాజేసినా లేదా కబ్జా చేసినా సర్లేని ఊరుకుంటారా? పోరాడతారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదని పలుమార్లు పాకిస్తాన్కు భారత్ చెబుతూ వస్తోంది. కానీ పాక్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తోంది. పీఓకేలో అలజడులు సృష్టించి ప్రపంచం ముందు భారత్ను దుమ్మెత్తిపోసేందుకు ట్రై చేస్తోంది. దానికి ధీటుగా జవాబిస్తూ త్వరలోనే పీఓకేలో శాంతి స్థాపన జరుగుతుందని, భారత్ నుంచి లాక్కోబడ్డ ఆ భూమి మళ్లీ ఇండియాలోనే విలీనమవుతుందన్న పట్టుదలను వేడకుండా ఉంది ఇండియా. కశ్మీర్పై పాకిస్తాన్ చేసిన కుట్రలేంటి? పీఓకే విషయంలో భారత్ ఎందుకింత గట్టిగా పట్టుబడుతోంది? మోదీ సర్కార్ ఎలాంటి కౌంటర్ ఇస్తోంది? ముఖ్యంగా మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పాకిస్తాన్ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ వస్తోంది. పీఓకే అంశంపై పాక్ కుట్రలు కుయుక్తుల్ని ఆధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు బయటపెడుతోంది. పీఓకే నుంచి చొరబాట్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ప్రతి చర్యలు తప్పవని స్ట్రాంగ్ గా హెచ్చరిస్తోంది. దీంతో దాయాది దేశం వెన్నులో వణుకు పుడుతోంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఆ మధ్య పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఓ దగుల్బాజీ చర్చ జరిగింది. ఆ దేశ మంత్రి అమీర్ ముఖం ఒక తీర్మానం పెట్టారు. దాని సారాంశమేంటంటే కశ్మీర్లో ప్రజాస్వామ్యం, శాంతి, హక్కుల పరిరక్షణ కోసం పాక్ నైతిక రాజకీయ దౌత్యపరమైన మద్దతిస్తుందని చెప్పడం. ఇది నిజంగా 8వ వింతే. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని ఆ దేశ పార్లమెంటు తీర్మానిస్తే అక్కడి విపక్షాలే బాయ్కాట్ చేశాయి. అది పాక్కు ఉన్న రాజకీయ నైతికత. తన దేశంలో అంతర్గత సమస్యలపై ఫోకస్ పెట్టని పాక్ పక్కింట్లో సమస్యలపై తొంగి చూడడం, వేలెత్తి చూపడమే ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల్ని భారత్ అమలు చేయాలని సిద్ధపూస కబుర్లు చెప్పే పాక్ గత చరిత్రనెప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఆ పని చేస్తే ఎప్పుడూ ఆ దేశానికి ఓ క్లారిటీ ఏడ్చేది. కశ్మీర్ ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికొచ్చాయి. అయితే అప్పుడే కొత్తగా భారత్ పాకిస్తాన్ విభజన జరిగింది. అప్పుడు పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్లో కలవాలా లేక పాక్లోనా అని నిర్ణయించుకునే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశుల చేతికిచ్చింది. అప్పటి సంస్థానాధీశుడు జమ్మూ కశ్మీర్ మహారాజు హరిసింగ్ తన నిర్ణయం తెలియజేసేలోపే దొడ్డిదారిన పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ పై దండెత్తింది. అలా శ్రీనగర్ దరిదాపుల వరకు వచ్చేసింది. ఆ దశలోనే ఆలస్యంగానైనా కశ్మీర్ రాజు హరిసింగ్ తేరుకుని తన రాజ్యాన్ని భారత్లో చట్టబద్ధంగా విలీనం చేశారు. జమ్మూ కశ్మీర్ భారత్లో విలీనమైంది. అలా ఆ ప్రాంత సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వం బాధ్యత. కశ్మీర్లోకి నిస్సిగ్గుగా దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. పాక్ ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్ని భారత ఆర్మీ సాధించుకుంటూ ముందుకు కదిలింది. ఇంకొన్ని రోజులు అదే తరహా పోరాటం జరిగుంటే పీఓకే అప్పుడే మన వశమయ్యేది. కానీ నాటి పాలకుల నిర్ణయాలతో బంతి ఐక్యరాజ్యసమితి కోర్టులో పడింది. అప్పట్నుంచి ఇది వివాదంగానే మిగిలింది. కానీ జమ్మూ కశ్మీర్లోని ప్రతి ఒక్కరికీ తెలుసు పీఓకే అంటే పాక్ దుర్మార్గంగా చొరబడ్డ ప్రాంతమని. పీఓకేలో రెఫరెండం నిర్వహిస్తే ఏ దేశంలో ఉండాలనేది అక్కడి ప్రజలే తేల్చుకుంటారన్న తీర్మానం 1948లోనే ఆమోదం పొందింది. కానీ ఐక్యరాజ్య సమితిలో పాక్ వితండవాదం చేసింది. ముందు కశ్మీర్లో రెఫరెండం నిర్వహించాలని భారత్ తీర్మానం చేసినట్లు పాక్ వాదించింది. అంటే పీఓకే తమ ఆధీనంలోనిది కాబట్టి అక్కడ రెఫరెండం అవసరం లేదని తప్పుడు కూతలు కోసింది.
నిజానికి మొదట పాకిస్తాన్ తన ఆధీనంలో ఉంచుకున్న కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు గిల్గిట్ బాల్టిస్తాన్లో రెఫరెండం నిర్వహించాలి. అది యునైటెడ్ నేషన్స్ పరిశీలక బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇస్లామాబాద్ అందుకు కుదరదని నాంచుతూ మోకాలడ్డుతోంది. పైగా అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పై ఉసిగొల్పుతోంది. అంతర్యుద్ధానికి కారణం మాత్రం భారతే అని నిందిస్తోంది. ఆక్రమించిన ప్రాంతంలో పాలన పడకేసినా పట్టించుకునే దిక్కులేదు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి పీఓకేపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. దీంతో పీఓకేలో ప్రజలే నిత్యం తిరుగుబాటు చేస్తున్నారు. అవి ఈ మధ్య కాలంలో మరింత ఉద్ధృతమయ్యాయి. తమను భారత్లో విలీనం ఎప్పుడు చేస్తారని రోడ్డెక్కి తిరుగుబావుట ఎగరేస్తున్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులు. పాక్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా పీఓకేలో పరిస్థితులపై గొంతెత్తుతున్నాయి. త్వరలోనే పీఓకే భారత్లో విలీనమయ్యే దిశగా అక్కడి ప్రజల్లోనే తిరుగుబాటు అంత తీవ్ర స్థాయికి చేరింది. ఇవాళ భారతదేశం ఇచ్చిన మెసేజ్ మా దగ్గర ఇవాళ చాలా బలం ఉన్నది. మేము ఇన్ని సంవత్సరాలు ఊరుకున్నామంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మేము మళ్ళీ వెనక్కి తీసుకోలేదంటే సమయం కోసం చూస్తున్నాం. సమయం వస్తుంది. మీరు మిగతా కాశ్మీర్ మీద ఉగ్రవాదులతో దాడి చేయటం ఇవన్నీ చేసినా ఏమి పని జరగదు. మీరు ఆక్రమించిన కూడా 1947-48లో కాశ్మీర్ అది మేము తిరిగి తీసుకుంటాం. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పాకిస్తాన్ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ వస్తోంది. పీఓకే అంశంపై పాక్ కుట్రలు, కుయుక్తుల్ని ఆధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు బయటపెడుతోంది. పీఓకే నుంచి చొరబాట్లు, ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ప్రతి చర్యలు తప్పవని స్ట్రాంగ్ గా హెచ్చరిస్తోంది. దీంతో దాయాది దేశం వెన్నులో వణుకు పుడుతోంది. పైగా జమ్మూ కశ్మీర్ లో చాలా ఏళ్ల తరువాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటైంది. అంతకు ముందున్న ప్రభుత్వాలు పాక్ సానుకూల వైఖరితో ఉండటం వల్ల పీఓకేపై పాక్ రాజకీయ ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నిజానికి గట్టిగా తలచుకుని ఆర్మీ ఆపరేషన్ కు దిగితే పీఓకేను చిటికెలో భారత్ సొంతం చేసుకోగలదు. కానీ శాంతి, ప్రజాస్వామ్యం, న్యాయం, ధర్మంగా వెళ్లాలని ఆలోచిస్తోంది కాబట్టే పాక్ ఆటలు అలా సాగుతున్నాయి. కానీ దాయాది దేశానికి బాగా తెలుసు పీఓకేను ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందేనని. ఆ రోజులు త్వరలోనే రానున్నాయనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. డోంట్ వరీ, పీఓకే మనదే. పాక్ ప్యాకప్ అవ్వాల్సిందే. కాకపోతే కొంచెం సహనంతో వెయిట్ చేయాలంతే.